మొత్తం ఆహా మంచిగా పీస్ అయితే లోపల బయట మంచిగా ఇదైంది. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీకు ఇష్టమైన రెసిపీ అయితే ఇలా తయారు చేయబోతున్నానండి. వీడియో ఎక్కడ వదలకుండా చివరి దాకా చూడండి. మంచి స్పైసీగా ఉంటుంది. అవసరమైతే వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీ అయితే వేసి పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజైతే నేను ఈ మధ్యలో ఒక వీడియో చూసానండి. అదండి ఎవరిదో కాదండి, మన పిచ్చెక్కిస్తా బాబీ గారు వీడియో చూసానండి. కుమారి ఆంటీ తోటి ఎప్పుడెప్పుడు చికెన్ తెస్తానా, ఎప్పుడెప్పుడు ఫ్రైడ్ చికెన్ చేసుకొని తింటానని అంత ఆతృత ఉండి అయితే ఈరోజైతే మార్కెట్కి వెళ్ళడం, 1 కేజీ 600 కోడిని తీసుకొని సబ్సప్లాడించి పీసులు అయితే మన కేఎఫ్సి సరిపడే పీసులు అయితే చూడండి స్కిన్తో తెప్పించానండి. విత్ స్కిన్ లేకుండా చేసుకోవచ్చు. విత్ స్కిన్తో అయితే నేనైతే తయారు చేస్తున్నానండి. కేజీ 600 కోడి తీసుకొచ్చాను. రెక్కలో కూడా వేస్ట్ అవ్వకుండా రెక్కలే కూడా ఒక జాయింట్ కింద తీసుకొచ్చి ఇక్కడ దిగుకొచ్చి గూడే చూడండి, రెక్క గూడి కూడా వదలకుండా దీన్ని కూడా ఒక పీసు కేఎఫ్సి స్టైల్లో పీసులు కొట్టించి నీట్గా తయారు చేసుకొని ప్రతి ముక్క కూడా ఏ ముక్క కూడా వదలకుండా ఒక 9 పీసుల దాకా తయారు చేశాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇప్పుడు వీటికి మసాలా అయితే పట్టించేద్దాం. ఇప్పుడు ఈ చికెన్లో మన ఇంట్లో ఉండే ఐటమ్స్ కాకుండా పార్సల్ అయితే తెప్పించారండి. ఇది పిచ్చెక్కిస్తే బాబీ గారు చెప్పారండి, ఆర్డర్ చేసి తెప్పించారండి. ప్యాకెట్ అయితే 200 పడిందండి నాకు. ఇది ఇందులో అయితే ఏమేమి ఉంటాయో చూద్దాము. దీని ద్వారా మనం కేఎఫ్సి అనేది తయారు చేయబోతున్నాం. ఆయన చెప్పిన ప్రకారం వస్తుందా రాదా చూసి కంపల్సరీ కామెంట్ చేయండి. మనకి ఉప్పు కారం ఏమీ కూడా అవసరం లేదండి. మొత్తాన్ని ఈ 2 ప్యాకెట్లతో సరిపోతుంది. దీంతో పాటు ఒక మసాలా ప్యాకెట్ కూడా ఫ్రీగా ఇచ్చారండి. ఇవి 2 ప్యాకెట్లు అండి. ఇవి ఒకటి మ్యారినేటు, రెండోది బ్రెడ్డింగ్ అంటే ఏంటనుకుంటున్నారు, పిండిలోని కలపడం. ఇది చికెన్కి మ్యారినేట్ చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు ఇది 1 ప్యాకెట్ సరిపోతుంది. నేను తెచ్చింది అంటే కేజీ 600 అంటే 600 పోయినా సరే 800-900 గ్రాములు వస్తుంది. దానికి 1 ప్యాకెట్ వేస్తున్నాను. యాక్చువల్గా 2 ప్యాకెట్లు వేయాలనుకుంటున్నాను. నా దగ్గర తెప్పించింది 1 ప్యాకెట్ కాబట్టి 1 ప్యాకెట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు కలపాల్సిన పని లేదండి. అందులో ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అన్నీ కూడా ఈ ప్యాకెట్లో ఏకంగా వస్తాయటండి. ఇంకా సపరేట్గా మనం ఏమి కూడా వేయాల్సిన పని అయితే లేదన్నమాట. ఈ ప్యాకెట్ మొత్తం ఈ చికెన్కి పూర్తిగా వేసేస్తున్నానండి. ఈ ప్యాకెట్ వేసిన తర్వాత పూర్తిగా ఈ మొత్తం పీసులన్నింటికి బాగా పట్టించేయాలి. కూలింగ్ వాటర్ తీసుకురా. ప్యాకెట్ ఇంకొక విషయం అండి, మనం ఈ కలిపేటప్పుడు కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు కంపల్సరీగా పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా మసాలాలు మ్యారినేట్ చేసిన తర్వాత చెప్పాను కదా, చల్లనీళ్ళు అనేది కంపల్సరీగా ఉండాలి. కూలింగ్లో ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళైతే తెచ్చుకొని కొద్దిగా ఒక గుప్పుడులో వాటర్ని ఇలా చిలకరించుకొని అంతే ఎక్కువ అసలు ఒక 40 ml లెక్క టైపు మొత్తం అంతా మళ్ళీ పిసికేసుకోవాలండి మొత్తం అంతా. ఇప్పుడు ఈ విధంగా మసాలా మొత్తం పట్టించిన తర్వాత దీన్ని ఒక 3 గంటల పాటు దీన్ని 3 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో అనేది కంపల్సరీగా పెట్టుకోవాలటండి. దీనిపై ఏదైనా పేపర్ నాకైతే ఇక్కడ వెజిటేబుల్ పేపర్ అయితే ఉంది. దీన్ని అయితే నేను ఇలాంటి ఒకటి తీసుకొని గాలి పోకుండా పూర్తిగా దీంతో కప్పేసి అంతేనండి. 3 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవడమే, నానబెట్టుకోవడం ఫ్రిడ్జ్లోనే. 3 గంటల తర్వాత మిగతా ప్రొసీజర్ ఏంటి అనేది కూడా చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, 3 గంటల తర్వాత అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ చికెన్ అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడు మనం రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే కూల్ వాటర్ తీసుకోవాలి. ముందు 1 బాటిల్ కూల్ వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. 1 లీటర్ బాటిల్ వాటర్ ఫుల్ చిల్లుగా ఉండాలి. కూల్ వాటర్ అయితే మనకి కూలింగ్ పోకుండా ఉండడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ ముక్కలు కూడా అందులో వేసుకుంటున్నాను. అంటే మైదా పిండి 1/2 కేజీ పిండి, అందులో మనం ఇందాక 1 ప్యాకెట్ ఉంది కదా, ఆ ప్యాకెట్ కూడా ఇందులో వేసుకుంటున్నాను.
ఇప్పుడు వెంటనే పూర్తి మిక్సింగ్ చేసేయాలి, మొత్తం కలుపుకోవాలి. మూడు గంటల సేపు నానబెట్టుకున్న ఈ చికెన్ మూత కవర్ తీసుకొని మరలా ఒకసారి పూర్తిగా ఇసుకేసుకోవడమే. ఒకసారి పూర్తిగా మిక్సింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా పీసు మనం పిండిలో ముంచుకొని మీద కట్టెక్కిందాక క్లాత్ పిండి మనం ఈ కలుపుతాం కదండి, పొలాల్లో కాలువలు తీసినట్టుగా మొత్తం పట్టించాలి. ఈ విధంగా పట్టించిన తర్వాత దీన్ని మనం కూల్ వాటర్లో వేసుకోవాలి. ఓ 30 సెకండ్స్ వరకు ఉంచి మళ్ళీ మనం ఈ పీసులు తీసి ఇందులో పెట్టుకోవాలి. మళ్ళీ కూడా పిండి బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు పైకి తీసుకొని పూర్తిగా దులిపి టైప్లో చికెన్ ఫ్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇలా ప్యాకెట్లు తెచ్చి ఫ్రై చేయడం అనేది తక్కువ. ఫస్ట్లో ఒకసారి చేశాను, మళ్ళీ చేస్తున్నాను. మనకి పీస్ అయితే కరెక్ట్గా పిల్లలు పట్టించాం. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైలో పెట్టుకొని ఇప్పుడు వీటిని తయారు చేసుకుందాం. ఇప్పటికైతే డీప్ ఫ్రైలో ఆయిల్ అయితే వేసిరండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్కటిగా మొత్తం మీద అయితే ఈ విధంగా గోల్డెన్ కలర్, పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కలర్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల చికెన్ కూడా బాగా ఉడకాలి అనుకుంటే ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్ వేసుకున్నాం. కేఎఫ్సీ తింటూ టీ తాగితే ఆ మజా వేరేగా ఉంటుందండి. ఒక పక్క కేఎఫ్సీ, ఒక పక్క టీ. ఇది మన సుమా గారి వాబక్కి టీ.
కరకరలాడే మనకి కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం. ఆహా, మంచిగా పీస్ అయితే లోపల బయట మంచిగా ఇదైంది. ఆహా, మంగళవారం కదమ్మా. మంగళవారం కొడుతున్నా. నువ్వు ఆధారం ఒకటే తింటానని చెప్పు. అరకాలు ఆడుతూ పడే ఉన్నా నేను పెట్టండి. ఏమీ లేదు, ఓన్లీ 2 ప్యాకెట్లే. బా కరకాలు ఆడుతుంది.